మీరు ఎప్పుడైనా ఆలోచించారా నంది ఎందుకు శివుని వాహనంగా పరిణమించిందని? ఒక పురాతన గ్రంథం చెబుతుంది, ముని శిలాదుని దీక్షే నందిని శివుని వాహనంగా మార్చిందని. శిలాదుడు ఆరాధనలో నిలిచినప్పటికీ ఒక కారుణ్యం కోరాడు. శివుడు నా కోరికని సేవతో తీర్చాలని. అతని దీక్ష ఫలితంగా శక్తివంతమైన ఒక పల్లకి రూపం నంది ప్రపంచంలోకి వచ్చి చేరింది. అన్ని పరీక్షలు ఏ శక్తి ప్రతీకం ముందు నిలబడిన నంది నిశ్శబ్దంగా స్థితప్రజ్ఞత్వంతో నిలబెట్టుకున్నాడు. శివుని దర్శనం అతనికి నివ్వాలి. నంది, నువ్వే నా వాహనమువు, నా ద్వారభర్త అని శివుడు పలికాడు. ఇప్పటికీ ప్రతి శివాలయం తలుపులను నిలిచే నంది, అతని అందమైన భక్తి మనకు ఒక సందేశం, విశ్వాసమే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజమైన శక్తి ఏమిటంటే భవ్య రూపంలోనా లేక నందిలోని భక్తిలోనా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం YVH సుమాస్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్